టీడీపీ ఫస్ట్ లిస్ట్ తో సైకిల్ పార్టీలో రచ్చ ప్రారంభమైంది. టీడీపీలో అసంతృప్త జ్వాలలు సెగలు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా పెడన, అనకాపల్లి, చిత్తూరు జిల్లాలో అసంతృప్తి సెగలైతే ఒక రేంజ్ లో ఉన్నాయి. పెడనలో తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందని ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. వీళ్ల పంచాయతీ ఎలా ఉన్నా టీడీపీ ఫస్ట్ లిస్ట్ పై బీసీ మైనారిటీ నేతలు భగ్గుమంటున్నారు. తమకు మళ్లీ అన్యాయమే జరిగిందని పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ లిస్ట్లో సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేసినట్లు కనిపిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గ నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించారు. ఆ సామాజిక వర్గంతో కంపేర్ చేసుకుంటే బీసీలు, మైనార్టీలకు టీడీపీ టికెట్ల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగినట్లు కనిపిస్తోంది. బీసీలు, మైనార్టీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారంటూ కొందరు భగ్గుమంటున్నారు కూడా. తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసిన చంద్రబాబు ఏకంగా 21 మంది కమ్మ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇచ్చారు. మైనార్టీలకు మాత్రం ఒకే సీటు కేటాయించింది. నంద్యాల నుంచి ఫారూక్కు ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చింది. దీంతో ముస్లిం మైనార్టీల మీద చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్న చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక మైనార్టీల సంగతి ఎలా ఉంటే బీసీలను కూడా చంద్రబాబు నమ్మినట్లు ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ లిస్టు చూస్తే 2014 ఎన్నికల్లో బీసీలకు 43 సీట్లు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు 18కే పరిమితం చేశారు. అటు కాపులకు కూడా టికెట్ కేటాయింపుల్లో అన్యాయమే జరిగినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ లిస్ట్లో కేవలం 7గురికి మాత్రమే టికెట్ ఇచ్చారు. ఇలా కమ్మ నేతలకు ప్రాధాన్యతమిచ్చి మిగిలిన సామాజిక వర్గాలకు ఆ చిన్న చూపు చూడటం దారుణం అంటూ చంద్రబాబుపై నాన్ కమ్మ వర్గాల నేతలు బగ్గుమంటున్నారు. ఏపీ జనాభాలో కమ్మ సామాజిక వర్గ కులస్తులు 4.5% ఉంటారు. అలాంటిది తొలి జాబితా టికెట్ కేటాయింపుల్లో దాదాపు 20% వారిదే హవా. దీంతో ఇది తెలుగుదేశం కాదు, కమ్మ దేశం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. బీసీలను పక్కన పెట్టి కమ్మలకు ప్రాధాన్యత ఇవ్వటం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరో ఆయుధంగా మారే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.